హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము తిరుపతి వచ్చాము. చాలా క్రిటికల్ పొజిషన్స్ ఎదురైకొని వచ్చాము. సో చూడండి, క్రిటికల్ అంటే ఏం లేదు, ట్రైన్ క్యాన్సిల్ అయింది. ట్రైన్కి అనుకున్నాము, కార్కి వచ్చాము. కార్ లగేజ్ చెకింగ్ ఇప్పుడే అయ్యింది. యాక్చువల్గా అక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను తీద్దాం అనుకున్నా, బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు బేబీతోని. సో లగేజ్ సర్దుతున్నారు. ఈజ్ ఆల్ లైక్ చెకింగ్. చెకింగ్ అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. మాకు 10 o'clockకి దర్శనం స్లాట్ ఉండే. సో వీ నీడ్ టు గో ఫాస్ట్. ఓకే, రోడ్డు మీద నుంచి వెళ్తే కూడా నడుస్తున్న వాళ్ళు కనిపిస్తారు. అయితే నేను ఎక్కేటప్పుడు 1.5 hours పట్టింది. అప్పుడు పద్మావతి నగర్ అశ్విని హాస్పిటల్ రూమ్స్ ఇవన్నీ. పోస్ట్ ఆఫీస్, చూడండి ఎంత బాగుంది. ఎంత పీస్ఫుల్నెస్ ఉంటుందో. ఆధార్ కార్డ్ రెడీ పెట్టుకో. ఆధార్ కార్డ్ నీ దగ్గర ఉంది. బేటు దర్శన్ సప్తగిరి రెస్ట్ హౌస్. యాక్చువల్లీ మేము రూమ్స్ కోసం అని ఇట్లా తిరుగుతున్నాం. Search చేస్తున్నాం. Maybe within few minutes we can search the rooms. ఇక్కడే అగో అదే అది ఉండేది పింక్ అండ్ అది క్రీమ్ కలర్. అది రూమ్స్. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను కదా తిరుమల వచ్చానని. ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. తిరుమల స్వామివారి బయటకు వచ్చేది. విశ్రుత్, మా బాబుకి గుండె అయిపోయింది. గుండు విశ్రు చూడమ్మా. సే హాయ్ హాయ్ చెప్పినా. హాయ్
తిరుమల తిరుపతి దేవస్థానం. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. బ్లాగ్ అసలు పూర్తిగా చేద్దాం అనుకున్నా, కాకపోతే అవ్వట్లేదు. ఫోన్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల సరిగ్గా చేయలేకపోతున్నా. నేను ఎంతవరకు చేశానో మొత్తం అంతా కూడా మీరు ఒకసారి తీసుకునేది. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా దర్శనం అయితే మేము చాలా చాలా తొందరగా వెళ్ళాము. అంటే చాలా కంగారుగా వెళ్ళాము. 10:30కి స్లాట్ అయింది నిన్న ఈవినింగ్. సాటర్డే నిన్న అయింది దర్శనం మాకు. ఈరోజు మార్నింగ్ ఇట్లా వచ్చాను నేను. మళ్ళీ వ్యూ నిన్న చూడలేకపోయాము అసలు. చాలా నైట్ అయిపోయింది కదా, బాబుతో అవ్వలేదని చెప్పి త్వరగా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నైట్ బాగా చల్లగా ఉంది ఇక్కడ అటు సైడ్, అందుకని త్వరగా వచ్చేసాము. బట్ ఈరోజైతే అట్లా వ్యూ చూద్దామని చెప్పి ఇలా వచ్చాము. నేను మా హస్బెండ్ మా బాబుని తీసుకొని అలాగా. నిన్న దర్శనం అయితే 1 అవర్లో అయిపోయింది. చాలా బాగా అయింది. ఎక్కడా కూడా ఆగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ ఆగలేదు, అలా నడుచుకొని వచ్చేసాం. మేము 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాం మేము. మొత్తం అంతా అయితే చాలా బాగా అయింది. దర్శనం అయితే సూపర్ అయింది. లోపల కూడా ఓకే. అంత ఫస్ట్ ఇంతకుముందు బాగా కంగారు తోసేసేవారు, ఇప్పుడు అలా కూడా లేదు, కొంచెం పర్లేదు. స్వామిని చూడనిస్తున్నారు, చూడొచ్చు కూడా స్వామిని బాగా. అంటే కొంతసేపు ఒక 2 మినిట్స్, నాట్ మోర్ దాన్ దట్. కొంచెం బాగా చూడనిస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలి, మొత్తం అంతా దర్శనం అయితే అయింది. బట్ నేనైతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను మీ అందరికీ. ఏంటంటే రూమ్స్ వచ్చేటప్పుడు అయితే మీరు రూమ్స్ బుక్ చేసుకొని రావడం బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్తున్నారు రూమ్స్. ఏంటంటే టికెట్స్ చూపిస్తుంటే రూమ్స్ ఇస్తున్నారు. బట్ ఒకవేళ బుకింగ్ ఏమంటారు లైక్ రూమ్స్ కానీ అవైలబిలిటీలో కానీ లేకపోతే మాత్రం బుకింగ్ ఏమి ఇవ్వట్లేదు. సో అందుకనే బెటర్ మీరు రూమ్స్ బుక్ చేసుకొని రావడం బెటర్ తిరుమలకి. పైన అయితే కిందనైతే కొంచెం పర్లేదు, ప్రైవేట్ రూమ్స్ అయినా మనకి అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి పర్లేదు, మనకి దొరుకుతాయి. బట్ పైన అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉన్నాయి. సో రూమ్స్ అయితే బుక్ చేసుకొని అందరూ రండి. పిల్లలతో వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా రూమ్స్ బుక్ చేసుకొని రండి, ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే రూమ్స్ బుక్ చేసుకొని రావడం బెటర్ నన్ను అడిగితే. మాకు రూమ్స్ క్రిటికల్గానే కొంచెం దొరికింది, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే చిన్న బాబుతో ఉన్నామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, చాలాసేపటికి మేము రిక్వెస్ట్ చేస్తే మాకు ఒక రూమ్ దొరికింది. లాస్ట్ ఫైనల్లీ కొంచెం క్రిటికల్గా ఉన్నా సరే రూమ్ అయితే బాగానే ఉంది. 750 రూపీస్ పడింది రూమ్ కాస్ట్. రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అది కూడా మీకు రూమ్ కూడా లాక్లో చూపిస్తాను. కట్ బ్యాక్ ఇదండి కోనేరు ఎదురుగా ప్రసార కేంద్రం వద్దకు వచ్చి పాప యొక్క తల్లిదండ్రులు అలా వాక్ చేసుకుంటూ ప్రసాదం సైడ్ అన్నదానం సైడ్ వెళ్తాం. కోనేరు అన్నప్రసాద సెంటర్. ఇదండి కోనేరు ఎదురుగా ప్రసార కేంద్రం వద్దకు వచ్చి పాప యొక్క తల్లిదండ్రులు అలా వాక్ చేసుకుంటూ ప్రసాదం సైడ్ అన్నదానం సైడ్ వెళ్తాం. కోనేరు అన్నప్రసాద సెంటర్. ఇది ప్రస్తుతానికి లాక్ చేస్తున్నాను. నాకు వీలైనంత వరకు నేను మొత్తం అంతా కవర్ చేద్దామనే ఉంది, మీకు అందరికీ చూపించాలని. ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం. ఇది ఓవరాల్ వ్యూ మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు. మొత్తం మీకు కవర్ చేస్తున్నా. నాకు మ్యాక్స్ పాసిబుల్ అయినంత వరకు మాత్రం నేను కవర్ చేస్తున్నా. మ్యాక్స్ మీకు అందరికీ అన్నీ చూపిద్దామనే ఉంది. నేను ఎక్కడెక్కడికి విజిట్ చేశాను ఏంటి అని. ప్రస్తుతానికి అయితే బయటకు వెళ్తున్నాం. ఇది N9 గేట్. స్వామి దగ్గర నుంచి వచ్చిన వెంటనే కంటిన్యూస్గా వస్తే ఇది N9 గేట్.
ఫ్రెండ్స్ మీకు రూమ్ చూపించబోతున్నాను. మేము ఏ రూమ్లో అయితే మేము స్టే చేసామో తిరుమలలోని ఇదండి. నారాయణాద్రి గెస్ట్ హౌస్ అంట. ఇక్కడ నియర్ టు టెంపుల్ బ్యాక్ సైడ్. చాలా అంటే చాలా బాగుంది. క్లీనింగ్ అయినా ఏదైనా చాలా చాలా బాగుంది. దిస్ ఈస్ మై రూమ్ 4th. అండ్ మీకు రూమ్ చూపిస్తాను. ఎంట్రన్స్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వండి, ఇక్కడ సింగిల్ కాట్ ఒకటి ఉంది అండ్ డబుల్ కాట్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి అట్లా ఇచ్చారు. అండ్ కిందన కూడా ఇట్లా షెల్ఫ్స్ టైప్ లాగా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది. స్పేషియస్గా ఉంది. అంటే మినిమం 5 members అయితే స్టే చేయొచ్చు విత్ ఏసీ అండ్ ఆల్. అక్కడ హ్యాంగర్ ఎట్లా అది నీట్గా ఇచ్చారు. బాగుంది. మీకు చెప్పాను కదా 750 పడింది కాస్ట్, రూమ్ కాస్ట్. నాట్ మోర్, రీజనబుల్గానే పడింది. అండ్ మీకు ఇంకా అటుపక్క బాల్కనీ ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా స్వామి చూడండి ఎంత డివోషనల్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమలకి వస్తే ఒక ఇక్కడ లేని పీస్ఫుల్నెస్ వస్తుంది. ఇట్లా లైక్ ఇది రూమ్ ఇలా వచ్చిన వెంటనే కర్టెన్స్ ఇట్లా తీసి వాష్రూమ్స్ అది ఉన్నాయి. ఇట్లా వాష్రూమ్కి స్పేస్ ఇచ్చి ఇది వాష్రూమ్ ఇచ్చారు. రెస్ట్ అండ్ ఇది ఇక్కడ ఒకటి ఇలాగా స్పేస్ ఇచ్చారు. కొంచెం ఏమైనా మనం కూర్చోవడానికి వెళ్ళాలి కదా. ఇది మిర్రర్, మనం తయారవడానికి అది మిర్రర్ ఇచ్చారు. అండ్ బాల్కనీ, దిస్ వన్ ఈస్ బాల్కనీ వ్యూ. ఇది బాల్కనీ వ్యూ. సూపర్ ఉంది కదా అసలు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. రూమ్ అయితే అసలు దొరకలేదు మాకు. చెప్పాను కదా మీకు చాలా చాలా కష్టపడి రూమ్ అయితే వచ్చింది. లాస్ట్ కష్టపడినందుకు చాలా చాలా మంచిగా వచ్చింది. ఇది వాష్ బేసిన్, జస్ట్ బ్రషింగ్ అని అట్లా ఇచ్చారు. ఇది వ్యూ ఇట్లా ఇచ్చారు. అంటే ఇది ఇట్లా బ్యాక్ సైడ్ వ్యూ ఇట్లా వస్తుంది. ఇదంతా ఇలా ఉంది. అండ్ ఇగో అంతే బాగుంది. రూమ్ అయితే చాలా బాగుంది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. రూమ్లోని రెస్ట్ తీసుకోవడానికైనా చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం చలి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే డ్రై అయిపోతుంది స్కిన్కి కూడా. చాలా చాలా చలి కూడా ఉంటుంది కదా, చాలా చాలా డ్రై అవుతుంది. సో మనం మాయిశ్చరైజర్స్ అవన్నీ క్యారీ చేస్తాం కాబట్టి నో ఇష్యూ. ఇది రూమ్. ఓకే, మేము ఇప్పుడే కిందకి దిగాము. మార్నింగ్ 10 ఆ టైంకి, 10 కాదు సారీ 12 ఆ టైంకి మేము కిందకి దిగాము. యాక్చువల్గా మేము రూమ్స్ బుకింగ్ అయితే ఇక్కడ చేసుకున్నాం శ్రీనివాసంలోని. యాక్చువల్ ఏమైందంటే మా కజిన్స్ వాళ్ళు కొంచెం ఏమో మేబీ 200 రూపీస్ ఆ రోజు మాకు బుకింగ్ కూడా ఎక్కువ, లైక్ 500 రూపీస్ 700 రూపీస్ బుకింగ్ దొరకలే. సరే ఏది లేకపోతే మళ్ళీ అటు ఇటు ప్రాబ్లం అవుతుందని మేము జస్ట్ 200 రూపీస్ బుకింగ్ మాత్రం ఆ రోజు చేసాం. అయితే మా కజిన్స్ వాళ్ళు మేబీ 200 రూపీస్ అటు ఇటుగా మేబీ ఉండొచ్చేమో అని చెప్పేసి అన్నారని ఇంకా సరే అయితే అని విష్ణు నివాస్ రైల్వే స్టేషన్ దగ్గరలో మీకు విష్ణు నివాస్ అని ఉంటుంది, అక్కడ ట్రై చేసాము. బై వెరీ లక్ అక్కడ రూమ్ దొరికింది. సో ఇక్కడికి ఇప్పుడే వచ్చాను నేను. క్యాన్సిలేషన్ చేద్దాము రూమ్ అని చెప్పి. ఇది కూడా బాగుంటుంది బట్ మేబీ ఏమో నాకు బయట అయితే చాలా బాగా నచ్చింది. నేను చిన్నప్పుడు మా డాడీతో వచ్చేటప్పుడు అయితే మా డాడీ ఎప్పుడు ఇక్కడికే తీసుకొచ్చేవారు. ఇక్కడే మేము స్టే ఉండగలం. ఇగోండి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, ఇక్కడే మేము ఎక్కువ షాపింగ్ కూడా చేసేవాళ్ళం. మా డాడీ అక్కడ పడుకుంటే మేము కిందకు వచ్చి అట్లా షాపింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి వస్తే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడే నేను ఒకసారి గుండు చేయించుకున్నప్పుడు ఇక్కడికే వచ్చి పడుకొని మరీ ఫోటో తీయించుకున్నా. సో ఇక్కడ నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తుంటే. ఇక్కడికి వచ్చిన వెంటనే
సో ఇక్కడ క్యాన్సిలేషన్ కానీ వస్తే వాళ్ళు ఏమన్నారంటే లైక్ 24 hours బిఫోర్ కానీ మీరు చేసుంటే ఫుల్ రిఫండ్ వచ్చేది. సో ఇప్పుడైతే మీకు కాషన్ డిపాజిట్ తీసుకుంటారు కదా, సో అదైతే మీకు రిఫండ్ వస్తుంది, ఇదైతే రిఫండ్ రాదు అన్నట్టుగా చెప్పారు. సో ఏదైనా మనం మంచికే అనుకుంటాం కదా, ఏదైనా అయిపోయిన తర్వాత అట్లనే అనుకుంటాం కదా. సో లెట్ ఇట్ బీ అని చెప్పేసి ఇంకా ఇట్లా కూర్చున్నాం. పీస్ఫుల్గా ఉంది, కొంతసేపు అలా కూర్చొని వెళ్దామని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం. మా హస్బెండ్ ఏదో అట్లా తీసుకొస్తానని చెప్పేసి అలా వెళ్ళారు. సో నేను కూర్చొని ఇట్లా మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇది మాధవ్, నాకు క్లారిటీ లేదు, అది నేను కూడా చూడలే. అట్లా ఇది ఎంట్రన్స్, శ్రీనివాసం ఎంట్రన్స్. శ్రీనివాసం నుంచి మీకు స్ట్రైట్ వెళ్తే తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది టోటల్ పార్కింగ్ ఇచ్చారు, బాగుంది. ఇది కూడా లైక్ చాలా చాలా డివోషనల్ ప్లేస్ అనిపిస్తుంది తిరుపతి వచ్చేసరికి కదా, అందరికీ కదా. సో నాకు కూడా అదే ఫీల్ ఉంది. సో చాలా చాలా అంటే పీస్ఫుల్నెస్ ఉంది ఇక్కడైతే. సో అందుకనే ఇంకా అక్కడ విష్ణు నివాస్లో మేము రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా పద్మావతి టెంపుల్కి వెళ్ళాల్సి ఉండే, కొంచెం బాగా టైర్డ్ అయిపోయాయని చెప్పేసి మమ్మీ వాళ్ళు వెళ్ళమని మేము ఇటు వచ్చాము. సో ఎలాగ వాళ్ళు అటు వెళ్ళారు కదా అని ఇక్కడే స్టే చేద్దాం, కొంచెంసేపు అట్లా కూర్చున్నామని ఇలా వచ్చాము. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. నేనైతే ఇది కూడా నా సజెషన్ అయితే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మేము ఇక్కడే ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు వచ్చేటప్పుడు, చెప్పాను కదా చైల్డ్హుడ్ డాడీ వచ్చేటప్పుడు అయితే ఇక్కడే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైందో తెలీదు. సో అందుకనే ఇక్కడ నుంచి రిఫండ్ కోసం అని వస్తే అట్లా అయింది. వాళ్ళు మా హస్బెండ్ ఏదో తింటున్నారు, ఎవరో మనిషి అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు చూడండి. హాయ్, ఇప్పుడు మేము విష్ణు నివాస్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఏమైంది అంటే నిన్న గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాం, చెప్పాను కదా శ్రీనివాసంలో అక్కడ రూమ్స్ క్యాన్సిల్ చేసి ఇక్కడ విష్ణు నివాస్కి వచ్చామని. సో విష్ణు నివాస్లో ఉన్నాము. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న కూడా నేను లాగ్ చేద్దాం అనుకున్నా, అక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ అంతా సరౌండింగ్స్ ఫోన్స్లో స్విచ్ ఆఫ్ అయిపోవడం, అక్కడ ఎలవ్మెంట్ చేయకపోవడం కొంచెం కష్టమైంది. సో మీకు విష్ణు నివాస్లో మీకు రూమ్ చూపిస్తున్నాను, నేను ఏ రూమ్లో అయితే ఉన్నానో ఆ రూమ్లో. దిస్ ఈజ్ మై రూమ్ చూడండి, రూమ్ చూస్తున్నారు. ఇది ఈ రూమ్లో మేము ఉన్నాము. It's 540. చాలా చాలా బాగుంటుంది విష్ణు నివాస్లో రూమ్, ఇంకా అసలు సూపర్. నేను లాస్ట్ టైం నేను మా హస్బెండ్తో వచ్చేటప్పుడు తిరుపతి కూడా ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఇట్లా వాష్ బేసిన్ ఇచ్చారు, ఇది ఇట్లా వాష్రూమ్ అండ్ వ్యూ కనిపించడానికి మీకు కనిపిస్తుందా అది ఎట్లా. ఇక్కడ మేము ఉన్నాము. నేను గోవిందరాజ స్వామి గుడిలోని లార్డ్ వెంకటేశ్వర స్వామిది లాస్ట్ టైం కూడా నేను పర్చేస్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు అవ్వలే. ఈ టైమ్ లైటింగ్స్తో వస్తుంది కదా, అది తీసుకున్నా, అది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇంటికి వెళ్ళాక నేను ఏదైతే కొనుక్కున్నానో అన్ని పర్చేస్ చేశానో నేను మీకు అన్నీ చూపిస్తాను లాక్లోని. బట్ ఐమ్ సో సారీ, నేను గోవిందరాజ స్వామిది చేయలేకపోయాను. అసలు చాలా వరకు ట్రై చేశాను, బట్ షాపింగ్ అంతా చూపిద్దాము, ఆ లైటింగ్స్ అంతా కూడా చూపిద్దాము అని చెప్పి, బట్ అది అవ్వలేదు నాకు. మ్యాక్స్ ట్రై చేశాను కానీ ఏదండి. రూమ్ అయితే ఇది, ఎంట్రన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది అసలు. ఇదిగోండి మా మమ్మీ, హాయ్ చెప్పమ్మా. విష్ణు నివాస్లోని మీకు సరౌండింగ్స్ ఇట్లా ఉంటుంది, వ్యూ అది చూడడానికి ఇట్లా ఉంటుంది. గోవిందరాజ స్వామి టెంపుల్ మేము మొత్తం కవర్ చేయాలి కదా, సో చిన్నది టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. అది ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. కొంచెం ఎండ బాగా వస్తుంది కాబట్టి అంత మీకు కనిపించదు. సో ఇది గోవిందరాజ స్వామి టెంపుల్. నేను ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు శ్రీకాళహస్తి. అక్కడ కూడా నేను మ్యాక్స్ ట్రై చేస్తాను లాంచ్ చేయడానికి ఇఫ్ పాసిబుల్, ఆర్ ఎల్స్ విఎల్సి. విష్ణు నివాస్ కదండి, ఇదే విష్ణు నివాస్. బయట కార్ పార్కింగ్ ఏరియా ఇది. బాగుంటుంది, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. రూమ్స్ అయితే మ్యాక్స్ దొరుకుతున్నాయి, అంటే వెకేట్ చేసేటప్పటికి వేరే వాళ్ళు వెకేట్ చేసేసరికి పనిపిస్తున్నారు రూమ్స్. నాకైతే రూమ్కి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, ఒక 15 minutesలో నాకు రూమ్ దొరికింది బై లక్. ఇదండి విష్ణు నివాస్. వెనకాల నేనైతే విష్ణు నివాస్ వెనకాల లక్ష్మీ భవన్ అని మీకు కనిపిస్తుంది కదా, ఆ రెస్టారెంట్లో అయితే హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్, చాలా నీట్ అండ్ క్లీన్. సర్వీసింగ్ కూడా చాలా చాలా బాగుంది అక్కడ. నేనైతే అక్కడే తిన్నాను నిన్న. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అక్కడే తిన్నాం మేము.
సో నేను ఆ రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేస్తాను ఇక్కడ ఫుడ్కి. బాయ్ బాయ్ తిరుపతి, బాయ్, సే బాయ్ కిట్టు, బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 తిరుపతి. దుర్గమ్మ టెంపుల్ స్ట్రైట్. శ్రీకాళహస్తి నుంచి మార్నింగ్ ఇప్పుడే కొండపైకి వచ్చాము, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండపైకి వచ్చాము. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, బ్లెస్డ్ టు హ్యావ్ హియర్ బికాజ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంత జర్నీ చేసింది అసలు తెలియట్లేదు ఇక్కడికి వచ్చేసరికి. దిస్ వన్ ఈస్ ప్రకాశం బ్యారేజ్. చూడండి ఎంత బాగుందో, ఫ్లైఓవర్ వేశారు, చాలా చాలా బాగుంది. లైటింగ్స్ అన్నీ, కార్ పార్కింగ్ అది అక్కడ. నేను ప్రజెంట్ ఇక్కడ డాడీ ఆపారు ఒక 5 minutes. సో హారతి ఇస్తున్నారంట లోపల, సో అందుకనే ఒక 5 minutes ఇక్కడే వెయిట్ చేద్దాం. అక్కడ ఎలాగో ఆపుతారు, కొంతసేపు దర్శనాలు ఆపుతున్నారంట. సో ప్రసాదము హారతి ఇస్తున్నారన్నారు, సో అందుకనే ఆపామన్నమాట. సో వెరీ వెరీ బాగుంది, చాలా చాలా బాగుంది. వెరీ వెరీ హ్యాపీ టు హియర్. ఇంకా ఏం చెప్పాలి మీకు, మేము మార్నింగ్ అయితే శ్రీకాళహస్తి వెళ్ళాము. నియర్లీ 9 o'clockకి తిరుపతిలో స్టార్ట్ అయ్యాము. మేము శ్రీకాళహస్తి వెళ్ళేసరికి 1 hour పట్టింది. 10 to 12 2 hours పట్టింది దర్శనం శ్రీకాళహస్తిలో. ఈవెన్ 200 rupees టికెట్ తీసుకున్నా సరే, ఈరోజు మండే కదా, సో చాలామంది రష్ ఉండే, సో అందుకనే. బట్ అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది దర్శనం. అక్కడ కూడా లాక్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ అసలు అవ్వలేదు. ఎందుకంటే మినిమం ఫోన్ క్యారింగ్ కొంచెం కూడా తీసుకొని వెళ్ళలేదులే, సో కార్లోనే ఫోన్స్ అయ్యి మొబైల్స్ అయ్యి వదిలేయాల్సి వచ్చింది. సో అందుకని అక్కడ చేయలేకపోయా. మీరు ఎక్కడైతే చేస్తున్నారు విజయవాడ, సారీ తిరుపతి అని వస్తుంది. ఎందుకంటే తిరుపతిలో 3-4 days 3-4 days కాదు, సారీ 2 days ఉన్నాం కదా. సో అక్కడ చూడండి బోట్స్ అయ్యి, బట్ జర్నీ చేసినట్టుగా ఫస్ట్ టైం నాకు ఎందుకంటే ఎంత హ్యాపీ ఉంది. జర్నీ చేసినట్టుగా అనిపించలేదు అసలు. తిరుపతి నుంచి ఇక్కడికి అసలు కొంచెం కూడా నేనైతే ఎక్కువ అలుపేం అవ్వలేదు. మేబీ మా హస్బెండ్ వాళ్ళందరూ అయ్యారు, బట్ నేనైతే నాకు అంత అనిపించలేదు. చాలా చాలా హ్యాపీగా. ఇది రోడ్ సపరేట్ చేశారు. అక్కడ నుంచి ఎందుకు సపరేట్ చేశారో నాకు ఐడియా లేదు. మేబీ ట్రీస్ కోసం సపరేట్ చేశారో ఏమో నాకు అనుకుంటున్నా అలాగని. సో లోపలికి వెళ్ళాలి, మళ్ళీ చేస్తాను. ఇంకా ఇక్కడ దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నైట్ స్టే ఉందాం అనుకుంటున్నాం. బికాస్ ఈ టైంలో ఇంకా ఇక్కడ స్టార్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళేసరికి నియర్లీ 4 అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ అక్కడ రూట్స్ కూడా కొంచెం బాగాలేదు. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే మధ్యలో అయితే అంత మిడిల్లో అంత రూట్స్ అయితే కొంచెం అట్లా ఇట్లా ఉన్నాయి. సో అందుకనే నేనే డాడీని వద్దు, నైట్ ఇక్కడ స్టే చేద్దాము, రేపు మార్నింగ్ ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, సో ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ లైక్ 4 o'clock అట్లా స్టార్ట్ అయితే మేము ఆఫ్టర్నూన్ 12 అట్లాగా రీచ్ అయిపోతాం.
సో అందుకనే మార్నింగ్ వెళ్దామని చెప్పి నేనే ఇంకా ఆపేసాను. సో అందుకనే ప్రశాంతంగా నించొని ఎప్పుడైతే అప్పుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వైజాగ్కి స్టార్ట్ అయిపోయి ఐ హోప్ లైక్ 12 అట్లాగా మేము రీచ్ అవుతాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేబీ ఆ రోజు ఇంకా రేపు వెళ్ళడం అవుతుందో లేదో చూడాలి. లేదా అంటే రేపు ఈవినింగ్ నేను సింహాచలం వెళ్తున్నాం. లేదు అంటే నెక్స్ట్ డే ఆర్ఎల్స్ బై దిస్ వీక్ ఈ వీక్లో ఏదో ఒక రోజు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సింహాచలం కూడా. సో అది కూడా మీకు లాగ్ చూపిస్తా. మీరు అనుకోవచ్చు ఎందుకు మాకు ఇవన్నీ చూపిస్తుంది తిను ఎప్పటికప్పుడు లైక్ మాకు తెలుసు కదా, మాకు తెలిసి ఉండాల్సిందే, మేము వెళ్తున్నాం కదా, మాకు తెలుసు కదా, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అని అనుకోవద్దు. ఎందుకు అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొంతమంది వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. కనీసం వీడియో చూసి కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఏమైనా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిస్తే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మ్యాక్స్ మీకు ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ కింద కార్ టోకెన్ అయితే 50 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు పైన అయితే మేబీ 100 and 500 టికెట్స్ అంట. ఫ్రీ టికెట్స్ అయితే ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేదంట. ఆఫ్టర్ దిస్ కోవిడ్ వాళ్ళు టికెట్స్ ఫ్రీ దర్శనం అయితే ఆపేశారంట. సో కిందనే వాళ్ళు చెప్పారు, ఎందుకంటే మళ్ళీ ఈ పైకి వెళ్ళిన తర్వాత మీరు చెప్పట్లేదంటే అని చెప్పేసి కిందకు వచ్చి చాలామంది అడుగుతున్నారంట. సో అందుకనే వాళ్ళు కిందనే చెప్పారు ఫ్రీ దర్శనం అయితే ఇవ్వట్లేదు, 100 and 500 టికెట్స్ ఉన్నాయి, మీరు అది ఓకే అంటే మీరు పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ట్రై చేస్తున్నా. మీకు ఏమైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ యూజ్ అవ్వకపోయినా చాలామంది వెళ్ళకుండా అయ్యో వెళ్ళుంటే బాగుండు కదా, చూద్దాం కదా అనుకున్న వాళ్ళకి కొంచెమైనా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇట్లా చూస్తే అని చెప్పి నేను అంతా మీకు చూపిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కావాలి గ్యాదర్ చేసుకుంటున్నారు కొంతమంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారు కదా ఏంటంటే అవుతుంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత రూల్స్ కూడా చాలా మారాయి కదా. సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అయితేనేమో చేస్తున్నాను.